నమస్తే. నేను డాక్టర్ ఆదిత్య రంగనాథ్ వెంపల. చాలా మంది ఆడవాళ్ళలో ఇప్పుడు ఇన్‌ఫెర్టిలిటీ చాలా ఎక్కువైపోతుంది గదండీ! అంటే అది చాలా కారణాలున్నాయి. ఒకటి స్ట్రెస్ వల్ల అవ్వచ్చు, లేదంటే రిప్రొడక్టివ్ సిస్టమ్ వాళ్ళది హెల్త్ కొంచెం బాలేదంటే గూడా అలా అవ్వచ్చు. తర్వాత లేదు అనంటే బాడీలో దోషాల వల్ల అవ్వచ్చు. తర్వాత లేదు అనంటే రక్తం సరిగ్గా క్వాలిటీ సరిగ్గా లేకపోయినా, ఓవరీస్‌కి సరిగ్గా సర్క్యులేషన్ జరగకపోయినా, లేదు అనంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటాం పీసీఓఎస్ అని. ఇలా ఇతరత్ర కారణాల వల్ల గూడా ఈ హార్మోన్ ఇంబాలెన్స్ అయ్యో ఇన్ఫెర్టిలిటీ అనేది జరుగుతా ఉంది. సో దాని నుంచి మనం బయటపడడానికి మనం ఏదేదో కోర్సెస్ అలోపతిక్ ఇంగ్లీష్ మెడిసిన్ అది వాడేసి ఇది వాడేసి చాలా నెలలు వాడేసి ఆ కోర్సెస్ మళ్ళీ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ సో ఇట్లాంటివి తీసుకొని ఈ హెచ్ఆర్టీ తద్వారా వచ్చే మళ్ళీ బ్యాడ్ ఎఫెక్ట్స్ నుంచి మనం సఫర్ అవ్వాల్సిన పని లేకుండా నేచురల్ గా ప్రకృతికి చాలా దగ్గరగా ఉండు నేచురల్ ఫుడ్ అండ్ నేచురల్ గా ఉండే ఒక మెడిసినల్ వాల్యూ ఉండేవి మనం తీసుకుంటూ ఎలా ఖచ్చితంగా 3 నెలల్లో మనం దీని నుంచి బయటపడొచ్చు అండ్ సక్సెస్ఫుల్ గా మన ఓవరీ హెల్త్ ని ఎగ్ హెల్త్ ని ఇంప్రూవ్ చేసుకొని ఫెర్టిలిటీని ఆడవాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఈరోజు చెప్పుకోబోతున్నాం. సో మెయిన్ థింగ్ బాడీలో మెటబాలిజం బాగా ఉండాలి అని అంటే కంపల్సరీ తగినంత వాటర్ తీసుకొని తీరాల్సిందేనండి. ఉదయం లేవగానే ఒక 1 లీటర్ వాటర్ తాగడం అలవాటు చేసుకోండి. మనకు అలవాటు లేదు, అలవాటు చేసుకుందాం. ఫస్ట్ ఒక హాఫ్ లీటర్ అనో లేదు అంటే తర్వాత ఒక 750 ml అలా 1 లీటర్ తీసుకోవడం మొదలు పెడదాం. తర్వాత వన్ అవర్ గ్యాప్ తీసుకొని టైం చూసుకొని కంపల్సరీ మళ్ళీ 1 లీటర్ వాటర్ తాగి తీరాల్సిందే. ఇప్పుడు ఆకలేస్తేనే బ్రేక్ఫాస్ట్ చేయండి. ఒకవేళ ఈ 2 లీటర్స్ వాటర్ తాగేసాం ఆకలి వేయట్లేదంటే డైరెక్ట్ గా లంచ్ చేయొచ్చు, ప్రాబ్లమే లేదు. స్కిప్ చేయడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అట్లాంటివి ఏం రావు. సో ఇది చేసుకోవచ్చు. లేదు అంటే ఇంకా చెప్పాలి అని అంటే ఓవర్ హీట్ వల్ల తర్వాత ఓవర్ వెయిట్ వల్ల ఈ పీసీఓఎస్ అట్లా వచ్చి లేదా హార్మోన్స్ డిస్రప్షన్ వల్ల ఏదైతే బాడీ వెయిట్ గెయిన్ అయిపోతాం ఇలాంటి వాటి అన్నిటికీ హెల్ప్ చేయడానికి బార్లీ జావ చాలా ఉత్తమంగా పనిచేస్తుంది. అదైనా సరే మీరు పరగడపను తీసుకోవచ్చు. లేదు అంటే బూడిద గుమ్మడికాయ జ్యూస్ చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఈ ఫెర్టిలిటీ ఇంప్రూవ్ చేయడానికి అట్లా. సో బూడిద గుమ్మడికాయ ఏం చేస్తాం, బయటదంతా తీసేసి లోపల గుజ్జు మాత్రం తీసుకుంటాం, మిక్సీలో వేసి ఒక గ్లాసు జ్యూస్ లా చేసుకొని పరగడుపునే తీసుకుంటే చాలా మంచిది. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ తగ్గడానికి, వెయిట్ లాస్ అవ్వడానికి, న్యాచురల్ గా హెల్దీగా మీ ఈ పీసీఓఎస్ అవన్నీ కూడా తగ్గడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఈవెన్ మోర్ ఓవర్ టీ కాఫీ తాగితే మీకు ఎలా అయితే ఒక బూస్ట్ అప్ ఎనర్జీ వస్తుందో కానీ అందులో ఉండే సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సేమ్ టీ కాఫీ ఇచ్చే ఎఫెక్టే ఇచ్చే ఒక డ్రింక్ ఏదైనా ఉందంటే అది బూడిద గుమ్మడికాయ జ్యూస్. సో అది తీసుకోవచ్చు. అండ్ వెజిటేబుల్ జ్యూసెస్ మీరు సెలరీ, పుదీనా, కొత్తిమీర ఇట్లాంటివి కూడా మీరు తీసుకోవచ్చు వెజిటేబుల్ జ్యూస్. అండ్ ఈవెన్ సొరకాయ కానీ బెండకాయ జ్యూస్ కానీ అంటే మీ రుచి ప్రకారం ఒక 15 days ఇది 15 days అది లేదా మార్చి రెగ్యులర్ గా 2 days ఒకసారి ఇట్లా ఇవి తీసుకున్నా కూడా మీకు చాలా ఉత్తమంగా పనిచేస్తాయండి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే కంపల్సరీ దాలిమ్మ తినండి. దాలిమ్మ గింజలు ఒక కప్పు తిని తీరండి. ఎంత కాలం తిన్నా అదేం సైడ్ ఎఫెక్ట్ ఉండదు, మంచిదే. అండ్ మోర్ ఓవర్ అందులో ఉండే పాలిఫెనాల్స్ అవ్వచ్చు, యాంటీ ఆక్సిడెంట్స్ అవ్వచ్చు. సర్వేలో అండ్ రీసెర్చ్ గా తేలింది ఏంటి అంటే పోమోగ్రెనేట్ అనేది రిప్రొడక్టివ్ సిస్టమ్ కి, ఎగ్ హెల్త్ కి, తర్వాత ఓవరీస్ హెల్త్ కి చాలా ఇంపార్టెంట్, చాలా యూస్ఫుల్ అని తేలింది. సో అండ్ ఈవెన్ మోర్ ఓవర్ ఏంటంటే విటమిన్ డి కానీ విటమిన్ B12 కానీ డెఫిషియన్సీ వచ్చి లేదా ఈ డిప్రెషన్ లో ఈ స్ట్రెస్ లో ఆడవాళ్ళలో కూడా లేదా మగవాళ్ళు కూడా ఈ మతిమరుపు లేదా ఆల్జీమస్ అట్లాంటివి ఉంటాయి కదా, అలాంటి వాటిని కూడా తగ్గించే గుణం ఈ పోమోగ్రెనేట్ లో ఉందని తేలింది. సో అది కంపల్సరీ వాడి తీరండి. ఇంకా చెప్పాలంటే ఈవినింగ్ పూట లేడీస్ ఒక పావు గంట మూన్ లైట్ లో ఆ వెన్నెలు పడుతున్న చోట మీ ఇష్టం కూర్చుంటారో మ్యూజిక్ వింటారో వాక్ చేస్తారో మీ ఇష్టం, స్పెండ్ చేసి తీరితే మీ బాడీలో హార్మోన్స్ అనేవి ఖచ్చితంగా బ్యాలెన్స్ అవుతాయి. వీలుంటే సిల్వర్ గ్లాసెస్ వాడుకొని అందులో పెట్టుకోవచ్చు. లేదు అని అంటే గాజు గ్లాస్ లో వాటర్ పోసి కప్పు పెట్టేసి మీరు ఆ మూన్ లైట్ పడే చోట రాత్రంతా వదిలేసి తెల్లవారేలో కానీ తీసుకొని ఫస్ట్ తాగేస్తే కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అది తగ్గి పీసీఓఎస్ అవన్నీ కూడా తగ్గుతాయి, ఓవరీ హెల్త్ ఇవన్నీ బాగుంటాయి. ఎగ్స్ ఖచ్చితంగా తినండి. లోపల ఉండే ఆ సొనతో పాటు తినాలి, బికాస్ అందులో ఉండే కో ఎంజైమ్ Q10 అనేది దాని నుంచి వస్తే హార్ట్ ప్రొటెక్టివ్ అండ్ ఓవరీ అండ్ స్పెర్మ్ క్వాలిటీ అట్లాంటి వాటికి కూడా హెల్ప్ అవుతుంది. సో అదొకటి పాటించి తీరాల్సిందే. అండ్ మోర్ ఓవర్ ఈ స్ట్రెస్ రిలీవింగ్ కి తర్వాత ఫిమేల్ హార్మోన్స్ కి ఉపయోగపడే హెర్బ్ గురించి మాట్లాడుకుంటే ఆయుర్వేదిక్ దీంట్లో మనకి 2 ఉన్నాయి. ఒకటి శతావరి, 2 అశ్వగంధ. సో ఇది పౌడర్ ఫామ్ లో దొరుకుతుంది, టాబ్లెట్ ఫామ్ లో దొరుకుతుంది, మీ ఇష్టం. పౌడర్ అయితే కనుక ఈచ్ ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకుంటారు, లేదా 1 టీ స్పూన్ అశ్వగంధ అండ్ శతావరి తీసుకొని పాలలో మరిగించి 2 పూటలు కానీ లేదా రాత్రి పడుకునేటప్పుడు కానీ పాలలో మిక్స్ చేసుకొని మరిగించి తాగండి. పాలు ఒకవేళ ఎవరికైనా లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంది, పాలు పడట్లేదు అంటే వేడి నీటిలో అయినా పర్వాలేదు,
కొంచెం గోరువెచ్చగా అయ్యాక తేనె కలుపుకోండి. వేడిగా ఉన్నప్పుడు తేనె కలపకూడదు, అది విషయం ఎవరికైనా కానీ. సో గోరువెచ్చగా అయ్యాక తేనె కలుపుకోవచ్చు, ఇలా కూడా తీసుకోవచ్చు. లేదు టాబ్లెట్స్ ఫామ్ అయితే కనుక ఎస్, 2 టాబ్లెట్స్ అంటే అశ్వగంధ ఒక టాబ్లెట్ అండ్ శతావరి ఒక టాబ్లెట్ తీసుకొని పాలలో గోరువెచ్చని పాలతో మీరు తాగేసి, లేదు అని అంటే వేడి నీటిలో తాగినా పర్వాలేదండి. రాత్రి భోజనం చేసిన తర్వాత పడుకునే ముందే తీసుకోండి. స్ట్రెస్ రిలీవింగ్ గాను, నరాలు బలానికి, రిప్రొడక్టివ్ హెల్త్ కి, ఈ సెక్షువల్ హెల్త్ కి, రిప్రొడక్టివ్ హెల్త్ కి, తర్వాత ఈ ఇన్ఫర్టిలిటీలో ఉండే దోషాల నుంచి అన్నింటి నుంచి కూడా బయట పడేయడానికి ఈ హెర్బ్స్ చాలా బాగా హెల్ప్ అవుతాయి. అండ్ ఈవెన్ సిరప్ రూపంలో కూడా ఉంటాయి. ఒకవేళ అలా ఉన్నా జస్ట్ మీరు 1 టీ స్పూన్ కలిపి తీసుకోవచ్చు వాటర్లో మిక్స్ చేసి. సో ఇది యూస్ చేసుకోండి. ఇవన్నీ పాటిస్తే నేచురల్ గా మీరు ఖచ్చితంగా ఎలాంటి ఐవీఎఫ్లకి వాటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా సక్సెస్ఫుల్ గా కన్సీవ్ చేస్తారు. నేచురల్ గా డెలివరీ కూడా అవుతుంది. సో ఇది పాటించండి. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉందంటే వాళ్ళకి ఇది షేర్ చేయండి. థ్యాంక్ యూ.